వ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిఖిల్ అయితే ఈ మధ్య అయితే ఒక పోస్ట్ చేశాడు కదండి. అదేంటంటే, మీ అందరి సపోర్ట్ వల్ల, లవ్ వల్ల నేను ఇంత దాకా వచ్చాను. కానీ మీ అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, నన్ను పర్సనల్ లైఫ్లో ఎవరితోనూ ట్యాగ్ చేయొద్దు, అది ప్రొఫెషనల్ అయినా పర్సనల్ అయినా అని అయితే నిఖిల్ అయితే పోస్ట్ అయితే చేశాడండి. అది పోస్ట్ ఈ వీడియోలో చూడండి, చూపిస్తున్నాను. మరి నిఖిల్ అయితే ఎందుకంటారు ఇలా చెప్పింది? కొంతమంది అయితే కావ్య గురించి అంటున్నారు, కొంతమంది అయితే యష్మి గురించి అంటున్నారండి. కావ్య గురించి అయితే నిఖిల్ కావ్య అని సోషల్ మీడియాలో అయితే చాలా ట్రెండ్ అయ్యాయి. ఆ ఇద్దరి గురించి న్యూస్లు, ఒక పోస్ట్ పెట్టిన ఇద్దరిని కలిపి ఏదో ఒకటి రాసేయటం, ఏదో ఒకటి అనటం, ఇలాంటివి అయితే చాలా జరిగినాయి. కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా దాని గురించి అయితే రియాక్ట్ అయితే అవ్వలేదు. కానీ ఈ మధ్య అయితే యష్మి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది ఒక ఛానల్కి. అందులో అయితే నిఖిల్ గురించి అడిగినప్పుడు తను ఏమనుకున్నాడో నాకే చెప్తే సరిపోతుంది బిగ్ బాస్లో ఉన్నప్పుడు, అలా కాకుండా వేరొక పర్సన్కి వెళ్ళి చెప్పాడు. దానివల్ల కొంచెం లాగే అయింది. అంతేగాని ఎవరికి ఏమీ లేదు మా మధ్యన, మేము ఇద్దరం బయట ఏమీ కలిసి ఏం తిరగట్లేదు, హ్యాపీగానే ఉన్నాం అని నిఖిల్ ఇదివరకు వేరే ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మాకిద్దరి మధ్య ఏమీ లేదని క్లియర్ చేశాడు. అలాగే యష్మి కూడా క్లియర్ చేసింది. కానీ అలా క్లియర్ చేసినా కూడా దాంట్లో కూడా వేరే అర్థాలు ఎతికి ట్రోల్ చేస్తున్నారండి నిఖిల్ని, యష్మిని. మరి యష్మి ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత కదా నిఖిల్ అయితే ఈ ఇన్స్టాగ్రామ్లో ఈ పోస్ట్ అయితే పెట్టాడు. సో దాని గురించి అయితే కొంతమంది అయితే అనుకుంటున్నారు. ఏమో, అందరి ఆలోచనలు ఒకలా ఉండవు కదా. కావ్య గురించి అవ్వచ్చు, అలాగే యష్మి గురించి అవ్వచ్చు, లేదంటే వేరే వాళ్ళ గురించి అయినా అవ్వచ్చు కదా. తనగా ప్రేమించమన్నాడు, అంతేగాని ఎవరినైతే ట్యాగ్ చేయొద్దని అయితే నిఖిల్ అయితే రిక్వెస్ట్ చేశాడు ఫ్యాన్స్ని అయితే. మరి నిఖిల్ రిక్వెస్ట్ పెట్టినంత మాత్రాన ఫ్యాన్స్ అయితే ఊరుకుంటారండి? ఊరుకోరండి. ఎందుకంటే ఫ్యాన్స్కి నిఖిల్ అంటే అంత అభిమానం. మరి నిఖిల్ ఏమి పోస్ట్ పెట్టినా ట్రెండ్ అవుతుంటే అది ఫ్యాన్స్ వల్లే కదండి. నిఖిల్ పెట్టిన పోస్టులకే ఫ్యాన్స్ అంతగా రియాక్ట్ అవుతున్నారంటే మరి నిఖిల్ గురించి ఎవరైనా ఎక్కడ ఏం మాట్లాడినా అదైతే ట్రెండ్ అవ్వాల్సిందేనండి. కానీ ఒక్కొక్కసారి అభిమానం కూడా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం ఆలోచించి ఫ్యాన్స్ అయితే ఎవరిని ట్యాగ్ చేయాలో చేయకూడదో కూడా చూసుకోండి. థ్యాంక్ యూ. అలాగే నిఖిల్ అభిమానులకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కొట్టేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.